బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశంలో R5 జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 2 రోజుల క్రితం R5 జోన్ను సిఆర్డీఏ చేసింది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. SIPB పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. కేబినెట్ సమావేశంలో R5 జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. 2 రోజుల క్రితం R5 జోన్ను సిఆర్డీఏ చేసింది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. SIPB పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ప్రధానంగా మొత్తం 55 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ యొక్క ఏపీ కేబినెట్ అనేది భేటీ కానుంది. వాహన పన్ను సవరణ బిల్లుగా ఆమోదించి రవాణా శాఖ ఆదాయం తీసుకెళ్లాగా ఇటు కేబినెట్ అనేది నిర్ణయం తీసుకోనుంది. ఏపీఎండి భూములను ఆర్టీఆర్టీకి బదిలీ చేసి పోర్టుల అభివృద్ధి వినియోగించాలనే ప్రతిపాదన అయితే కనుక ఈ యొక్క కేబినెట్ లో పెట్టుకున్నారు. అదేవిధంగా సిటీటీ పోర్ట్ వర్కర్లకి సూపర్వైజర్ పోస్టులు మంజూరు చేసి వేతన సవరణ అయితే కనుక అమలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇక కాణిపాకం దేవస్థానానికి భూములు కేటాయించి భక్తుల సౌకర్యాలకి విస్తరించాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మచిలీపట్నం పోర్టుకి రహదారి రైలు కనెక్టివిటీ భూములకి అయితే కనుక బదిలీ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా SIPB ఏవైతే ప్రతిపాదనలు వచ్చాయో ఆ ప్రతిపాదనలకు అయితే కనుక ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తుంది. పలు సంస్థలకు అయితే కనుక ఏదైతే పలు సంస్థలు భూ కేటాయింపు ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో చర్చించి అనంతరం ఆమోదం తెలపనుంది. ఇక సిఆర్డీఏలో ఏదైతే ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీలో జరిగినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలకు అనుగుణంగా అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక నిర్ణయం ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా సుదీర్ఘంగా ఈ యొక్క 55 అంశాల ఎజెండా అనంతరం కూడా రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, అలాగే R5 జోన్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఏదైతే గత ప్రభుత్వంలో రాజధాని పరిధిలో అమరావతి ప్రాంతంలో ఏదైతే పేదలకి భూములు ఇచ్చారో ఆ భూములు సంబంధించినటువంటి ఇప్పుడు తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మాస్టర్ అమరావతి మాస్టర్ ప్లాన్ కి ఆటంకాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని రద్దు చేసి ఆ పేదలకు ఇచ్చేటువంటి భూముల్ని ఎవరైతే ఆయా ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి నివాసాల దగ్గరగా కానీ వీరికి స్థలాలు ఇచ్చే కేటాయించేలాగా నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది 2014-19లో డిజైన్ చేసినప్పటికీ 19 అనంతరం కూడా 19లో గవర్నమెంట్ చేంజ్ అయిన అనంతరం కూడా ఇక R5 జోన్ అనేది క్రియేట్ చేసి ఆ జోన్ లో అయితే కనుక సిఆర్డీఏ నుంచి రెవెన్యూ శాఖ కి బదిలీ చేసి ఆ రెవెన్యూ శాఖ నుంచి భూములకి సెంటు పేదలకు అయితే కనుక సెంటు భూమి అనేది కేటాయించడం కూడా జరుగుతుంది. అయితే అనంతరం రెవెన్యూ సిఆర్డీఏకి చెల్లించాల్సినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించకపోవడంతో ఆ యొక్క గడువు అనేది కూడా నిర్ణీత గడువు ముగియడంతో ఇప్పుడు వెనక్కి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ సిఆర్డీఏకి అప్పగిస్తూ కూడా ఇటు ఈ రోజు R5 జోన్ ని క్యాన్సిల్ చేస్తూ కూడా కేబినెట్ అనేది నిర్ణయం తీసుకుని ఉన్నట్టు తెలుస్తా ఉంది. మౌనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.